మనకు కలిగే బాధల నుండి, దుఃఖాల నుండి పూర్తిగా విడిపోవడమే యోగం. దీనిని సాధించాలంటే మనసులో ఎప్పుడు నేను ఇది చేయగలను అనే ఉత్సాహం, పట్టుదల ఉండాలి. విసుగు చెందకూడదు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. రేపు ఇది కొనాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఇలాంటివి. వీటన్నింటినీ పూర్తిగా పక్కకు పెట్టి మనసు సహాయంతో మన 5 ఇంద్రియాలను బయట ప్రపంచం నుంచి వెనక్కు లాగాలి. మనస్సును బలవంతంగా ఆపలేం. కాబట్టి మెల్లమెల్లగా బుద్ధిని వాడుతూ మనసును శాంతింపజేయాలి. మనసును ఆత్మవైపు గాని, భగవంతుడి వైపు గాని వేరే ఏ ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉంచడానికి ప్రయత్నించాలి. తం విద్యా దుఃఖ సంయోగం అవియోగం యోగ సంజితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా సంకల్పా ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియాగ్రామం వినియమ్య సమन्तతః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్.